పశ్చిమాసియాలో యుద్ధ కల్లోలం నానాటికి పెరుగుతూనే ఉంది. ఇజ్రాయెల్ వాయుసేన ఇరాన్ పై జరిపిన తొలి దాడికి సంబంధించి మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఆపరేషన్ లయన్స్ రోడ్ లో భాగంగా ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో ఇరాన్ తదుపరి నేతగా భావిస్తున్న ముస్తాబా హుస్సేనీ ఖమేనీ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ దాడి నుంచి ఆయన ప్రాణాలతో బయటపడినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కథనంలో పేర్కొంది. ఇదే ఆపరేషన్ లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సహా 40 మంది కీలక నాయకులు జనరల్స్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ముస్తాబా భార్య జహ్రా కూడా మరణించారు. దాడి జరిగిన సమయంలో ముస్తాబా తన తండ్రితో పాటు అయతుల్లా కాంపౌండ్ లోనూ ఉన్నారా అన్న విషయంపై స్పష్టత రాలేదు. ఆయనకు అయిన గాయాల తీవ్రత కూడా తెలియరాలేదు. పశ్చిమాసియాలో యుద్ధ కల్లోలం నానాటికి పెరుగుతూనే ఉంది. ఇజ్రాయెల్ వాయుసేన ఇరాన్ పై జరిపిన తొలి దాడికి సంబంధించి మరిన్ని విషయాలైతే బయటకు వస్తున్నాయి. ఆపరేషన్ లయన్స్ రోడ్ లో భాగంగా ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో ఇరాన్ తదుపరి నేతగా చెప్పినటువంటి ముస్తాబా హుస్సేనీ ఖమేనీ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఆ రోజు ఆయన అక్కడే ఉన్నారా లేదా అనే విషయాలైతే ఇంకా క్లారిటీ రాలేదు. ఈ దాడి నుంచి ఆయన ప్రాణాలతో అయితే బయటపడ్డారనేది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కథనంలో అయితే పేర్కొన్నటువంటి మాట. ఇదే ఆపరేషన్ లో సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఆయనతో సహా మరో 40 మంది కీలక నాయకులు జనరల్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడిలోనే ముస్తాబా కూడా ఉన్నారా అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి. లేదు అనేది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కథనంలో చెప్తున్నటువంటి మాట. ఇక ముస్తాబా భార్య జహ్రా కూడా మరణించారు. దాడి జరిగిన సమయంలో ముస్తాబా తన తండ్రితో పాటు అయతుల్లా కాంపౌండ్ లోనే ఉన్నారన్న విషయంపై స్పష్టత అయితే ఇవ్వడం లేదు. కాకపోతే ఆయన మరణించలేదనే వార్తలు అయితే వస్తున్నాయి. ఆయనకైనా గాయాలు అంటే ఏ విధంగా గాయపడ్డారు, ఆయన ఏ కండిషన్ ఉన్నారనేది కూడా ఇప్పటి వరకు ఎక్కడ బయటికి చెప్పలేదు. పశ్చిమాసియాలో యుద్ధ కల్లోలం అయితే రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇజ్రాయెల్ వాయుసేన ఇరాన్ పై జరిపిన తొలి దాడికి సంబంధించి మరిన్ని విషయాలైతే బయటకు వస్తున్నాయి. ఆపరేషన్ లయన్స్ రోడ్ లో భాగంగా ఇజ్రాయెల్ చేపట్టినటువంటి దాడుల్లో ఇరాన్ తదుపరి నేతగా భావిస్తున్నటువంటి మన స్క్రీన్ లో కూడా చూస్తున్నాం ముస్తాబా ఖమేనీ ఏదైతే అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడుగా చెప్తున్నారు. ఆ దాడి జరిగినటువంటి సిచ్యువేషన్ లో అక్కడ ఆయన ఉన్నారా, ఉంటే ప్రాణాలతో ఉన్నారా, లేదంటే గాయాలైతే గనక ఏ స్థాయిలో గాయాలయ్యాయి ఇదేమీ బయటికి రావట్లేదు. కానీ టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కథనంలో బయటకు వస్తుంది ఏంటంటే ముస్తాబా ఖమేనీ ఎటువంటి అపాయం జరగలేదు, ప్రాణాలతో ఉన్నారనే కథనాన్ని అయితే టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇదే ఆపరేషన్ లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, ఇంతకుముందు మనం చెప్పాం కదా సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆయనతో పాటు 40 మంది కూడా కీలక నాయకులు కావచ్చు, జనరల్స్ కావచ్చు ఈ ఆపరేషన్ లో ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్. అయితే ముస్తాబా భార్య జహ్రా కూడా ఈ దాడిలో మరణించారు. దాడి జరిగిన సమయంలో మాత్రం ముస్తాబా తన తండ్రితో పాటు అయతుల్లా కాంపౌండ్ లోనే ఉన్నారా, ఉంటే గనక ఆయన గాయాలయ్యాయా, గాయాలైతే ఏ కండిషన్ లో ఉన్నారు, ఆయన సిచ్యువేషన్ ఏంటనేది వార్తలు అయితే బయటికి రాలేదు. దానికి సంబంధించి ఎక్కడ స్పష్టత రాలేదు.